నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మార్పు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని దాని దండను చూసుకొని ఈరోజు మరోసారి ఉద్యమ నేత అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ఇటు ఇండస్ట్రీ వైపు సినిమా ఇండస్ట్రీ వైపు దాడి జరుగుతూ ఉంది, లేకపోతే ఆంధ్రాకు సంబంధించినటువంటి పెత్తందారుల మీద దాడి జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్న ఏదైతే ముందు నుంచి కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ముద్రపడ్డటువంటి ఏదైతే పూరి జగన్నాథ్ తీసినటువంటి డబుల్ స్మార్ట్ సినిమాలో ఏదైతే కళ్ళు కంపౌండ్ సాంగ్లో కేసీఆర్ గారి వాయిస్ పెట్టేసి లేకపోతే హుక్ దాన్ని ఒక ఇప్పుడు ఏమంటావు అనే ఒక వర్డ్స్ని పెట్టేసి కూడా ఈరోజు ఆయనను మళ్ళొకసారి అవమానించే ప్రయత్నం చేశారు. దీని మీద కూడా యావత్ తెలంగాణ ఉద్యమకారులు అయితేనేది, లేకపోతే తెలంగాణ యువకులైతేనేది కూడా, తెలంగాణ యువత అయితే కూడా బగ్గుమంటున్నాయి. అసలు ఎందుకు ఈరోజు మరొకసారి తెలంగాణ మీద, తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ మీద ఈ పూరి జగన్నాథ్ ఎందుకు ఇట్లాంటి చర్యలు చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఇట్లాంటి ఆయనని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు అనే దాని మీద మనతో మాట్లాడేందుకు చాలామంది ఉద్యమకారులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, మళ్ళీ లాస్ట్కి ఈరోజు ఎప్పుడైతే గతంలో కెమెరామెన్ గంగతో సినిమా తీసేసి కూడా అప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొని వచ్చి పూరి జగన్నాథ్ మళ్ళీ ఈరోజు ఒక కళ్ళు కంపౌండ్ పాటలో కేసీఆర్ గారి వాయిస్ని తీసుకున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్ర పెత్తందారులది పెత్తనం ఎక్కడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి చనువుతో ఆంధ్ర పెత్తనం ఎక్కింది. ఈయన తెలంగాణ ప్రాంతంపై, తెలంగాణ భాషపై, తెలంగాణ సంప్రదాయంపై పూరి జగన్నాథ్ గారు గతంలో గుర్తుపెట్టుకో, పూరి జగన్నాథ్ గతంలో కెమెరా బాబు రంగబాబు పవన్ కళ్యాణ్ సినిమాతో ఆనాడు మేము చేసిన దాడికి మర్చిపోయాం అనుకుంటా. మా కేసీఆర్, మా తెలంగాణ జాతిపిత అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి భాషను వాడుకొని అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం నీ సినిమాని అడ్డుకుంటాం. తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెన్సార్ బోర్డు కూడా దీనితో వెంటనే తొలగించాలి. లేని పక్షాన ఈ సినిమా రిలీజ్ కానివ్వం, ఈ సినిమాని అడ్డుకుంటాం. తెలంగాణ భాషపై కానీ తెలంగాణ పైన కానీ ఎవరైనా కించపరిచి మాట్లాడితే భౌతిక దాడికి కూడా వెనుకపోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. హెచ్చరిక. దీంతో పాటు మొత్తానికి ఇట్లాంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అంటే ఒక యూట్యూబర్కి సంబంధించిన లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వాయిస్లతో పాటు ఇలా కేసీఆర్ని కూడా ఆయన వాయిస్ను కల్పించేసి ఆయన కొంచెం కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు ఉద్యమకారునిగా అంటున్నాం? కేసీఆర్ గారిని కించపరిస్తే వారికి భౌతిక దాడికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందే కేసీఆర్ వలన. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకకు నెట్టడం జరిగింది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ బోనాల పండుగ కానీ, తెలంగాణ బతుకమ్మ పండుగ కానీ, తెలంగాణ సాంప్రదాయాలను కానీ దానికి ఒక సంస్కృతి సారథ్యం పెట్టి దానికి ఒక చైర్మన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాడు తెలంగాణ పాలకులు వాళ్ళ మోచే నీళ్ళు తాగుతూ తెలంగాణ పదాన్ని అసెంబ్లీ అనొద్దన్న ఘనత ఆంధ్ర నాయకులది. కానీ కేసీఆర్ గారు ఆమనిరాధ చేస్తూ కొట్లాడు తెలంగాణ సాధించడంతో తెలంగాణ సాంప్రదాయాలకు గౌరవం పెంచడం ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ సంప్రదాయాలకు గుర్తింపు వచ్చిందంటే అది కేసీఆర్ గారి వల్లనే. తెలంగాణ జాతిపిత కేసీఆర్ వల్లనే. కేసీఆర్ గారి భాష వాడుకోండి, మంచిదానికి వాడుకోండి. మా యొక్క గౌరవాలని అగౌరవపరిస్తే భౌతిక దాడికి కూడా సిద్ధంగా ఉంటాం. తెలంగాణ ఫిలిం ఛాంబర్లో కూడా ఆంధ్ర సినిమా ప్రొడ్యూసర్లకు కానీ, ఆంధ్ర సినిమా డైరెక్టర్ కూడా చెప్తున్నాం, మా ప్రాంతంలో సినిమాలు తీసుకోండి. మమ్మల్ని కించపరిచే విధంగా మా ప్రాంతాన్ని కానీ, మా వ్యక్తులను కానీ, మా భాషను కానీ మమ్మల్ని కించపరిచే విధంగా చూస్తే తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర సినిమా పెత్తందారులని తరిమి కొట్టే రోజులు దగ్గర వస్తాయి. మరో యుద్ధమానికి కూడా సిద్ధంగా ఉంటాం. తెలంగాణ సాంప్రదాయానికి కించపరిస్తే మరో యుద్ధమానికి సిద్ధంగా ఉంటాం. తెలంగాణ పురిటిగడ్డ సిద్ధంగా ఉన్నది. ఇది పోరాటాల గడ్డ, తెలంగాణ గడ్డ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ సంస్కృతి. ఓకే, రైట్. మీరే